భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. పీఠం పేరుతో ఓ అర్చకుడు మఠం నిర్మించాలని భావించి అత్యాశకు పోయి ఓ నాసిరకం నిర్మాణం చేయడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే అమ్మవారి పేరుతో ఓ అర్చకుడు ఓ పాత భవనంపై మరో 4 అంతస్తుల కొత్త భవనాన్ని నిర్మిస్తుండగా గతేడాది పంచాయతీ సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించడంతో అప్పటి నుంచి నిర్మాణాన్ని నిలిపివేశారు. ఆ సమయంలో పంచాయతీ సిబ్బందితో సదరు వ్యక్తి దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తుంది. పీఠం పేరుతో పెద్ద ఎత్తున విరాళాలు స్వీకరించడమే కాకుండా అమ్మవారి ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయం పక్కనే ఈ 6 అంతస్తుల బిల్డింగు నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ భవనం ప్రారంభోత్సవమై భక్తులు ఉండి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్త సార్, ఏంటి సార్ ఇది బెదిరింపులు? నువ్వు 10 మంది దగ్గర అడుగు తిట్టున్నావు. నువ్వు డబ్బులు అడిగావు, నువ్వు డబ్బులు అడిగావు. సాక్ష్యం చెప్పు, సాక్ష్యం చెప్పు. అడిగావు నువ్వు డబ్బులు ఇస్తే మిమ్మల్ని అందరినీ ఏరిపారేస్తా. నేను మిమ్మల్ని అందరినీ ఏరిపారేస్తా. జాగ్రత్త. ఏం చేస్తా చూపిస్తా. నువ్వు మీ నాన్న మీ తాత ముత్తాతలు కావాలి. ఏమండి, వాడు వీడు కాదు, రెస్పెక్ట్. నువ్వు విరమించుకో. ఇది ఎక్కడికి వెళ్ళి చూడు చూడు. నమ్ముకున్న దేవుడు వచ్చిన నన్ను ఏం చేయలేదు. నమ్ముకున్న దేవుడు ఈవో గారు వచ్చారని వచ్చాం. అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా. 5 లక్షలు ఇస్తే 5 లక్షలు ఇవ్వండి డిమాండ్ చేశారు. సాక్ష్యం చూపెట్టండి. సామాన్యం చెప్పాను. 5 లక్షలు అడిగారు. 5 లక్షలు అడిగారు. సాక్ష్యం చూపెట్టండి. 20 లక్షలు. నువ్వు అడ్డం పెట్టు. మీ అందరికి పుడిచిపారేసే టైం వచ్చింది. అందుకే నా దాకా వచ్చింది. ఓకే ఓకే, మానైతే ఏమండి, ఒక స్లాబ్ వేసుకోవట్లేదు కానీ మమ్మల్ని ఏం చేయగలుగుతారు? నీ వల్ల కాదు. ఈవో గారు ఉన్నారుగా, ఈవో గారు కరెక్ట్ అయితే ఆయన వేపిద్దరు కదా. అక్రమంగా జరగకపోతే మరి అధికారులు ఉన్నారు, ఏపీఎండి మరి. అధికారులు ఉన్నారు కదా, అధికారితో చెప్పండి పర్మిషన్.